హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భాస్కర్. పొద్దున్నే చిక్రీ చిక్రీ అనే సాంగ్ రిలీజ్ చేశారు పెద్ది మూవీలో నుంచి. సాంగ్ చాలా బాగుంది. ఒక్కసారి మనం కూడా చూసి దాన్ని రివ్యూ ఇద్దాం. లొకేషన్స్ మాత్రం అదిరిపోయాయి. వావ్, ఈ మధ్య కాలంలో ఇది ఐకానిక్ స్టేట్ అని జానీ మాస్టర్ అనుకుంటా, చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. బ్యాటింగ్ స్టార్ట్ మాత్రం సూపర్. ఏంది మరి ఇంత ఊరమాస్ క్యారెక్టరా? చిల్లర్ అంటారు చూసినావా, అట్టుంది క్యారెక్టర్. చిల్లర్ క్యారెక్టర్, పల్లెటూరు కుర్రాడు. వావ్, లిరిక్స్ కూడా పక్కా విలేజ్. నాకు ఎందుకో కొంచెం ఇది రాక్ స్టార్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది సాంగ్. సాంగ్ మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ గురించి. కాంట నోట్లో నుంచి మాత్రం విడిది అట్లా. పులికి పైసన్కి మనం ఇది పెడతాం కదా ముక్కు పుడక, అది పెట్టుకోండి వచ్చి రామ్ చరణ్ అంటే మాస్ క్యారెక్టర్. మనోళ్ళ పైసన్ అనమాట. బుల్ బుల్లంతా ఆడింది అయితే. ఓహో, అందాలో లెక్క, అది పెద్ద తిక్క. మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్, అట్ ద సేమ్ టైం హీరో యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఇది ఒక 90 స్టోరీ అనుకుంటా. అట్లా ఉంది. సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఒక మీనింగ్ఫుల్ గా ఉంది సాంగ్. చిక్కిరి చిక్కిరి చంద్రులో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ షార్ట్ ఉంది ఇలా బ్యాట్ తోటి, చాలా బాగుంది. అది సాంగ్లో కూడా చూపించారు. పెద్ద సినిమా సాంగ్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి సినిమాతో పాటు చూస్తే, అంటే స్టోరీతో పాటు ఈ సాంగ్ చూస్తే ఇంకా బాగుంటుందన్న ఫీలింగ్. నాకు తెలిసి రామ్ చరణ్ ఇంత మాసిగా ఒక రగ్గుడు రఫ్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టరు ఇంతవరకు చేయలేదనే అనుకోవాలి. ఎప్పుడో చిరుతలో చూసినట్టు అనిపించింది నాకు. ఇట్లా ఇంత గ్రేస్ తోటి
అంత గ్రేస్ తోటి అదే విధంగా మూమెంట్స్లో వైల్డ్నెస్ కనిపిస్తుంది. ఇంత వైల్డ్నెస్ అయితే నేను చూడలేదు. ఏదో స్టైలిష్గా మూమెంట్స్ అలా అలా చేయడం చూశాను, కానీ ఫర్ ది ఫస్ట్ టైం చిరుత మూవీ తర్వాత నాకు రామ్ చరణ్ స్టెప్స్ కానీ రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ సాంగ్లో చాలా బాగా నచ్చాయి. మేబీ ఇంకా క్యారెక్టర్ లోపల ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బుచ్చుబాబు మామూలుగా ఇరగదీయలేదు, సాలిడ్ బుచ్చుబాబు. అంత క్రెడిట్ అంతా బుచ్చుబాబుదే. హ్యాట్స్ ఆఫ్ బుచ్చుబాబు, ఆల్ ది బెస్ట్. ఎరకదీసింది.